నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు కోరపాటి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన ఖమ్మంలోని లేక్ వ్యూ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ను చిన్నారులతో కట్ చేసి కలిసి తినిపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ఇంతటి సమర్థవంతమైన బాధ్యత నిర్వహిస్తున్న TSCS-ను డాక్టర్ కూరపాటి ప్రదీప్ను మంత్రి అభినందించారు. డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా TSCS వ్యవస్థాపకులు చంద్రకాంత్ అగర్వాల్ రత్నావళి చేస్తున్న సేవలను వివరించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం, తలసేమియా నిర్మూలన కోసం పనిచేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ TSCS అని, 3500 మంది తలసేమియా పిల్లలకు ఉచితంగా సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ TSCS అని తెలియజేశారు. తలసేమియా దినోత్సవం సందర్భంగా IMA హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సైదాబాబు, పాలకుర్తి నాగేశ్వరరావు, TSCS సొసైటీ డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ యష్మిత, సభ్యులు నజీర్, అభిషేక్, శర్మ, సిరాజ్, నరేష్, వంశీ, లక్ష్మి, సుచరిత, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో తలసేమియా ఫ్రీ తెలంగాణ అనేది మన మిషన్ సార్. యాక్చువల్గా ఇప్పుడున్న పిల్లలందరికీ, వీళ్ళందరూ తలసేమియా సోకిన పిల్లలే, వీళ్ళందరికీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఉచితంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పేషెంట్ కి దాదాపు నెలకి 10,000 వరకు ఖర్చు అవుతుంది సార్. బ్లడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళకి ఇచ్చే మందులు కానీ. సో దీంతో పాటుగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉండి ఈ మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడమే కాకుండా మన మిషన్ ఏంటంటే తలసేమియా ఫ్రీ తెలంగాణ, తర్వాత తలసేమియా ఫ్రీ ఇండియా. సో దీంట్లో భాగంగా మనం చేయగలిగేది ఒకటే సార్. ఆల్రెడీ మనం ఇక్కడ కలెక్టర్ గారికి, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది సార్. ప్రతి ప్రెగ్నెంట్ కేసుని మనం డిటెక్ట్ చేసి జస్ట్ ఆ HbA2 టెస్ట్ అనేది మా సొసైటీ నుంచి మేము శాంపుల్ తీసుకుని చేయడానికి రెడీగా ఉన్నాం సార్. అంటే ప్రైవేట్ గైనకాలజిస్ట్ కావచ్చు, గవర్నమెంట్ లో రిజిస్టర్ అయిన ప్రతి ప్రెగ్నెన్సీ కేసు కన్ఫర్మ్ చేసి మాకు డేటా ఇస్తే మేమే వెళ్ళి శాంపుల్ తీసుకొని ఆ టెస్ట్ చేసుకుంటే గత 2-3 సంవత్సరాలు, నెక్స్ట్ రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం ఏ పిల్లలు కూడా తలసేమియాతో పుట్టే అవకాశం లేకుండా మనం చేసుకోగలుగుతాం సార్. ఇది కనుక జరిగితే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం సార్, ఇండియా మొత్తం మీద తలసేమియా ఫ్రీ డిస్ట్రిక్ట్ మన ఖమ్మమే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు కొంచెం చొరవ తీసుకొని, మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏం లేదు సార్, కొంచెం చొరవ తీసుకొని మొత్తం మేము చేయడానికి రెడీ ఉన్నాం సార్. గవర్నమెంట్కి అయ్యే ఖర్చు ఏం లేదు. తలసేమియా సొసైటీ నుంచి ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవడానికి మాకు జస్ట్ రిపోర్ట్స్ ఇస్తే సరిపోతుంది. అవి మేము శాంపుల్ కలెక్ట్ చేసుకొని మా వంతుగా మేము చేసేస్తే అది మొత్తం ఇండియా మొత్తానికి ఖమ్మం ఫస్ట్ ఐడల్ గా నిలుస్తుంది సార్. సో వీళ్ళందరూ కూడా తలసేమియా సోకిన పిల్లలు. సో ఈ తలసేమియా గురించి మనం చాలా TSCS నుంచి ఆల్మోస్ట్ 25 years నుంచి మనం చాలా 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 ఆల్మోస్ట్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్సే కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే దీనికి కంటిన్యూస్ గా బ్లడ్ ఎక్కించడం కాకుండా దానికి పర్మనెంట్ సొల్యూషన్ నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సార్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం బెంగళూరులో ఉన్న ఒక ట్రస్ట్ తోటి టైఅప్ అయ్యి దాదాపు 160-170 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది సార్ ఉచితంగా పిల్లలు.